వాస్తవ జాతీయ ఆదాయం, రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్. లూయిస్ అనే ఆర్థికవేత్త ప్రధానంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో నామమాత్రపు జాతీయ ఆదాయము, వాస్తవ జాతీయ ఆదాయాల మధ్య తేడాలు అధికంగా ఉంటాయి అంటాడు. ఇది వాస్తవం కూడా, ఇది మీ అందరికీ తెలుసు. నామమాత్రపు జాతీయ ఆదాయము అంటే వర్తమాన సంవత్సరపు ధరల్లోని జాతీయ ఆదాయమును నామమాత్రపు జాతీయ ఆదాయం అంటాం. వాస్తవ జాతీయ ఆదాయం అంటే ఉత్పత్తిలోని పెరుగుదలను సూచించే దానిని వాస్తవ జాతీయ ఆదాయం అంటాడు. మరి లూయిస్ ఏమంటాడంటే ఇక్కడ అత్యధికంగా ఫోకస్ చేస్తాడు. ఈ వాస్తవ జాతీయ ఆదాయం అనేటువంటిదే కొంతవరకు సరైనటువంటి సూచిక అని ఆయన పరోక్షంగా చెప్తాడు. మరి కాలానుగుణంగా సాధించిన ఆర్థికాభివృద్ధిని అంచనా వేయడానికి వాస్తవిక జాతీయోత్పత్తి సరైనటువంటిదని కొంతమంది ఆర్థికవేత్తలు చెప్పినారు. అయితే ఇక్కడ ఆర్థికవేత్తల్లో ఒక సాలిడారిటీ వచ్చింది ప్రారంభంలో. లూయిస్ ఒక పాయింట్ చెప్పాడు. ఏం పాయింట్? అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో జాతీయ ఆదాయం అనేది పెరుగుతున్నది. జాతీయ ఆదాయ పెరుగుదలలో ఉత్పత్తిలోని పెరుగుదల కంటే ధరల పెరుగుదల ప్రభావం అధికంగా ఉంది. అందువల్ల ఆ భావనను తొలగించడానికి జాతీయ ఆదాయాన్ని ఆధార సంవత్సరపు ధరల్లో లెక్క పెడుతున్నారు. కనుక ఆధార సంవత్సరపు ధరల్లో జాతీయ ఆదాయం ఉత్పత్తిని మాత్రమే సూచిస్తుంది కదా, అందువల్ల వాస్తవ జాతీయ ఆదాయము సరైనటువంటి సూచిక అని అంటారు. అయితే ప్రారంభంలో చాలామంది ఏకీభవిస్తారు. మరి కాలానుగుణంగా ఆధునిక ఆర్థికవేత్తలు ఏమంటారంటే ఇది కూడా సరైనటువంటిది కాదు అంటారు. ఎందుకంటే జాతీయ ఆదాయం కానీ, స్థూల జాతీయోత్పత్తి కానీ, స్థూల దేశీయోత్పత్తి కానీ ప్రధానంగా దేశం మొత్తం పైన సగటు వినియోగాన్ని తీసుకుంటాం. కొంతమంది వినియోగం అధికంగా ఉంటుంది, కొంతమంది వినియోగం తక్కువగా ఉంటుంది. మరి భారతదేశము అనేది జీడిపి విలువ ఆధారంగా చూస్తే ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. కొంతమంది వినియోగం అత్యధికంగా ఉంటుంది. దాదాపు 60-70% జనాభా వినియోగము జీవనాధార స్థాయి కంటే తక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితులలో వాస్తవ జాతీయ ఆదాయం అనేది కరెక్ట్ సూచిక కాదు. పైగా వాస్తవ జాతీయ ఆదాయం కూడా పరిమాణాత్మకమైనదే అని మరి తర్వాత కొంతమంది విమర్శిస్తారు. ఈ అంశాలను దృష్టి యందు ఉంచుకొని వాస్తవ జాతీయ ఆదాయాన్ని కూడా తిరస్కరిస్తారు.